కాపాడుకోలేదు, జేసీబీ మాత్రమే కూర్చుంది. కానీ 8వ రోజు మా సార్ ఫోన్ చేస్తే బాగుంది తగ్గింది అని చెప్తే ఆ రోజు డిసైడ్ అయినా నాకు ఒక్క అవకాశం ఇస్తే బాగుండు, చుట్టాల దగ్గర తలదించకుండా ఏదైనా ఒక అవకాశం కావాలి. ఎసాను ఉందా సార్ ఎక్కడన్నా చుట్టాల దగ్గర తలదించుకునే అవకాశం రావాలి. నాకు ఒక పని దొరికితే ఏదైనా అవకాశం దొరికితే నేను అనుకుంటా ఏం కావాలని గుండెలు పగలేటట్టు ఏడ్చినాం. కాబట్టి నాకు అదే మాటలు గుర్తుకొచ్చినాయి. అప్పుడైనా చెప్పిన మాటలు వాడుకుంటే ఆరోగ్యం బాగుంది 100%, 1000% నేను ప్రూవ్ చేసినాం. ఎసాను సో ఇంత ప్రాణాల మీదకి వచ్చిన ప్రాణాలు కాపాడుకొని వచ్చిన సప్లిమెంట్స్ గురించి, సో రోజు వాడే గ్యాస్ స్టవ్ గురించి, బట్టలు అల్కగా విండుకునే బట్టల లిక్విడ్ గురించి, పిల్లలు యాక్టివ్గా ఎదుగుదలకు వచ్చే పాల పొడి గురించి చెప్పొచ్చా లేదా సార్? దీనికి ఏమైనా డిగ్రీలు పట్టాలు కావాలా? దీనికి ఏమైనా ధైర్యం కావాలా? నలుగురికి మంచి చెప్పడానికి ధైర్యం కావాలా? నలుగురిని మోసం చేయడానికి ధైర్యం కావాలి. ఎస్ ఆర్ నో? సో నాకు ఆ ధైర్యాన్ని కూడా కట్టుకున్నాను సార్. మంచి జరిగింది, మంచిని చేరవేస్తే తప్పేంటి? నా చదువు లేకపోతే ఏంటి? నేను అమ్మాయిని అయితే ఏంటి? నాకు బాధ్యత ఉంది కదా, ఉందా లేదా బాధ్యత అందరికీ? సో బాధ్యత ఉంటే ఇక్కడ గెలుస్తారు సార్. ఏజీ సంబంధం లేదు. ఇంకొకసారి నాకు ఏజీ లేదు, నాకు చదువు లేదు, నాకు మాటలు రావు, మా ఆయన ఒప్పుకోవట్లేదు, మా అత్త తిడుతుంది, మా ఆడపిల్లలు వద్దంటారు, మా కాలనీలో నవ్విరని చాతగాని సాకులు ఎవ్వరు చెప్పకండి దయచేసి. ఎందుకంటే వాళ్ళు చేసేది కాదు, అర్థమైతే నువ్వు ఒక్కరివే చేసే పని వెస్టేజ్. ఎస్ ఆర్ నో? వాళ్ళందరూ చేసేది కాదు, అప్లైనరో డౌన్లైనరో పక్కింటోలో చేసేది కాదు వెస్టేజ్. నువ్వు మాత్రమే డిసైడ్ అయ్యేది వెస్టేజ్. చేయడానికి టీం కావాలి, నువ్వు డిసైడ్ గా ఫస్ట్. ఎస్ ఆర్ నో? 8 నెలల క్రితం నేను డిసైడ్ కాలే, వద్దు అనుకున్నా, నేనే లోపల గడేసుకున్నా. కానీ 8 నెలల తర్వాత తన దాకా వచ్చి తలకు దాకితే తప్ప, అర్రే నేను కదా, నేను ఒక కొటేషన్ పెట్టిన చూసిరు కదా, అగ్గిపుల్ల మండుతుంది, అర్థమైంది అందరికి? అది మండుతుంటే అక్కడ నిలబడ్డాం. మంట వచ్చినప్పుడే కదా మనం పరిగెడతాం. ఎస్ ఆర్ నో? మంట మండకపోతే ఎక్కడ వెళ్తాం? అన్నీ కూర్చుంటాం. నిజమా కాదా? ఆ మంట అనేది మనమే పెట్టుకోవాలి. సో ఏ మంట పెట్టుతావు? పేదరికాన్ని నేను ఉండొద్దు, మా ఫ్యామిలీ పేదరికంలో ఉండొద్దు, నేను ఎవరి ముందు నవ్వుల పాలు కావద్దు, ఆరోగ్యంగా ఉండాలి, ఒక నలుగురికి సహాయం చేయాలి. సో నేను బెటర్గా ఉండాలి, చనిపోయినా సరే నా ఆనవాళ్ళు భూమి మీదనే ఉండాలనుకోవాలి. ఎస్ ఆర్ నో? అనుకోవచ్చా సార్? చాలా మందికి మోటివేషన్ లా ఉంది కదా, మోటివేషన్ అనుకుంటే ఈ రోజుతో ఆగిపోతుంది సార్. మోటివేషన్ కాదు, నిజమైన చరిత్ర. సో నిజమైన జీవిత చరిత్ర ఇది. సో నిజంగా బతికే వాళ్ళకి ఏం కావాలని బతుకుతున్నారో ఆ వాళ్ళకే అర్థమవుతుంది. సో చాలా మంది ఉన్నారు, చాలా మంది పని చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు. మనం చేసే పని ఎందుకు చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం, ఫస్ట్ మనకు క్లారిటీ ఉందా తెలుసుకుంటాం. ఉందా ఎవరికైనా క్లారిటీ? లేదు సార్, క్లారిటీ లేక ఇంట్లో ఒక పని, రేపు ఒక పని, ఏదేదో ఆలోచన మారుతా ఉండే. క్లారిటీ ఉండే ఆలోచన మారుతావా సార్? సో అందుకే అన్నారు కదా, రామబాణం ఒకటే బాణం, ఒకటే భార్య, ఒకటే మాట. ఎస్ ఆర్ నో? సో మేము అదే అంటున్నాం, ఒక్కటే వెస్టీజ్, చచ్చిపోయిన వెస్టీజ్, బతికిన వెస్టీజ్, ఓన్లీ వెస్టీజ్ మాత్రమే. ఆలోచన చేయండి. ఒక ఎంపీటీసీ, ఒక బిల్డర్, పాల ప్యాకెట్ తేలేని హౌస్ వైఫ్, చుట్టాలతో కలిగిగా లేని హౌస్ వైఫ్, ఏమి ప్రపంచం బయట ప్రపంచంతో సంబంధం లేని హౌస్ వైఫ్ భార్య మాట్లాడింది. పొలిటికల్ పక్కన పెట్టరా సార్? ఎవరన్నా పొలిటికల్ డబ్బు ఉంటుందా ఉండదా? సో రియల్ డబ్బు ఉందా లేదా? బిల్డర్ గా పొలిటికల్ గా పక్కన పెట్టి వచ్చి ఒక భార్య మాట్లాడుకొని నేను కూడా నీతో పాటు కలిసి జర్నీ చేస్తానని చెప్పి ఈరోజు ఒక అప్లైన్ డౌన్లైన్ కాదు, మాకు మేమే సార్ నిలబడ్డది. ఒకసారి ఆలోచన చేయండి. ఇద్దరికి అర్థమైతే మనం ఎదిరించడానికి ఏం లేదు సార్. ప్రాణం వచ్చేదే కాదు. సో ఇదే అర్థమైతే ఏమైతే చెప్పండి. సో అలాంటి ఆ రోజు డిసైడ్ అయ్యి నిలబడితే 106 రూపాయల చెక్కు, 80 లక్షల అప్పుతోని కడప దాటి బయటకు వెళ్ళారు సార్. అవమానాలు రాలేదంటారా? 80 లక్షల అప్పుతోని 106 రూపాయల వెస్టేజ్ చెక్తో బయటకు వెళ్ళినా చాలా మంది ఎగతాలు చేసినా చేయరా? కానీ వాళ్ళు ఏది మాట్లాడినా నా చెప్పాల్సిన అనేది నేను పట్టించుకోలేదు. ఎందుకంటే నేను నాకు కావాల్సింది మా సార్ బిజినెస్ లో వచ్చేసరికి పూర్తి బిజినెస్ కోసం రాలేదు. ఇంత పెద్ద లీడర్ అవుతా, 2 లక్షలు వస్తే ఇంతమందికి ఇన్స్పైర్ అయినా స్ఫూర్తి అయినా నాకే తెలియదు. సో మనలో లేని శక్తి ఇంట్లోకి వస్తుంది, మీటింగ్ దగ్గరికి వస్తే. సో ఆ 106తో నేను బయటకు వెళ్తే వాళ్ళు ఏమన్నా నా మైండ్కి ఎందుకు పోలేదంటే, అది కాల నుంచి తల పెట్టుకున్న దాకా నా తలకాయ మొత్తం ఒకటే 5,000 వస్తే నా పిల్లల పాల ప్యాకెట్లు, కూరగాయల బిల్లకు వస్తాయి. కావాలా? సో 5,000 కోసం అమ్మగారి
మా కొడుకు